తెలంగాణ ప్రజలకు రైతన్నలకు నా యొక్క నమస్కారం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే రైతన్నలు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు వీడియోలో వచ్చేసి యాసంగి రైతులకు రైతు బంధు 15 ఎకరాలకు పెంపు అని, అదేవిధంగా ఎకరానికి 7,500 రూపాయలు అని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కానీ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియోని రైతన్నలకు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ చేరవేసిన వారిమవుతాం. అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గాని రాష్ట్రంలో ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను నిర్దిష్టానుసారంగా, సమయానుసారంగా, ఎటువంటి అసంబద్ధతకు లోను కాకుండా సరైన సమాచారాన్ని సరైన సమయంలో సరైన విధంగా మీ అందరికీ తెలియజేసి, మీ అందరూ ఎలాంటి తప్పులకు నోచుకోకుండా ప్రతి ఒక్క పథకాన్ని అప్లై చేసుకునే విధంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా యాసంగి రైతులకు రైతు బంధు పడుతుంది కదా, దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అనేది 1 లేకపోతే 1.5 నెలల్లో జమ అయ్యేది. కానీ డిసెంబర్ నుంచి మార్చి గడుస్తున్న రైతు బంధు కేవలం 3 ఎకరాల్లోనే జమ చేస్తున్న సందర్భంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. రైతు బంధు 15 ఎకరాల వరకు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది. మరి ఎకరానికి 7,500 ఇస్తుందా, 5,000 రూపాయలని ఇస్తుందా అంటే ఆల్రెడీ 1, 2, 3 ఎకరాల వారికి 5,000 రూపాయలను జమ చేసిన తరుణంలో మిగతా వారికి కూడా 7,500 రూపాయలను రేపటి నుండి బ్యాంక్ అకౌంట్ లో పడే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. ఏది ఏమైనా రైతన్నలకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టిందనొచ్చు. దానికి గల కారణాలు ప్రభుత్వానికి కూడా ఉంటాయి. కానీ రైతన్నలకు సరైన సమయాన రైతు బంధు ఇస్తే కొద్దిగా యూజ్ అయ్యేదనేది మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 15 ఎకరాల వరకు రైతు బంధు పెంచడం అనేది శుభసూచకమని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎన్నికల్లో ఓట్లు అనేది కాంగ్రెస్ కి పడతాయనే ఉద్దేశంతో ఈ 15 ఎకరాల వాళ్ళకి పెంచిందని చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న మీ జిల్లా, మీ పేరు, మీ ఊరు, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.